ఏసీపీ అక్రమాస్తుల కేసులో ముగ్గురు డీసీపీలు ఉన్నారట. బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు. ఇవాల్టితో ముగియబోతున్న కస్టడీ. అరెస్ట్ చేసిరు, పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ కస్టడీ కూడా ఇవాల్టితో ముగుస్తుంది. కస్టడీ పొడిగించాలని వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు ఎవరైనా అంటే సిసిఎస్ సైబర్ క్రైమ్లో ఈయన ఏసీపీగా ఉన్నాడు. ఈయన ఏం చేస్తారంటే బడా కాంట్రాక్టర్లు వీళ్ళకి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు జనాన్ని మోసం చేసిన సాహితీ లక్ష్మీనారాయణ ఏది మన ప్రీలాంచ్ పేరుతో మోసం చేసిండో కవితకి చాలా దగ్గర, అట్లాంటి వాళ్ళని రక్షించాలని బాధితులు వెళ్ళి కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు బాధితులనే బెదిరిస్తారు. బాధితుల్ని బెదిరించి వాళ్ళ మీద కొత్త కేసులు పెట్టి ఇక చివరికి వాళ్ళు మా పైసలు వద్దు, మా కథ వద్దు, వాని మీద కేసు వద్దు, ఫస్ట్ మా కేసు నుంచి మమ్మల్ని బయటపడేయని ఈయనను వేడుకుంటారు. ఈయన ఇక బూట్ల కాళ్ళతో తన్నుడు, ఇక రకరకాల వ్యవహారాలు. ఎవరు? ఈ ఏసీపీ ఉమామహేశ్వరరావు. ఈయన బినామీ ఆస్తుల లెక్క తీస్తే పెద్ద ఎత్తున దొరికినాయట. మొత్తం ముగ్గురు డీసీపీలు ఉన్నారట ఇలా. ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల కేసులో కీలక విషయం బయటపడ్డది. ఇందులో మరో ముగ్గురు డీసీపీ స్థాయి అధికారులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించిందట. ఉమామహేశ్వరరావుతో సన్నిహితంగా ఉండే ముగ్గురు డీసీపీలు కూడా బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆధారాలు సేకరించింది. సోదాల సమయంలో ఉమామహేశ్వరరావు ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, డైరీ, ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ముగ్గురు డీసీపీల బినామీ ఆస్తులను గుర్తించారట. అవినీతి ఆరోపణలతో సిటీ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. సోదాల టైంలో 3,97,00,000 విలువ చేసే ఆస్తులు గుర్తించారు. ఉమామహేశ్వరరావును 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీ కోర్టు అప్పగించగా అధికారులు ఆయన్ను బుధవారం నుంచి కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. గురువారం 2వ రోజు కస్టడీలో భాగంగా కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలిసింది. ఉమామహేశ్వరరావు పనిచేసిన పోలీస్ స్టేషన్లు, డివిజన్స్ లో భారీగా అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువగా సెటిల్మెంట్లు చేసినట్టు గుర్తించారు. వీటికి సంబంధించి బాధితుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. సెటిల్మెంట్లు చేసి ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లోని ఆర్థిక లావాదేవీల సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు అవినీతి సొమ్ము లెక్కలు తీస్తున్నారు. ఆయన సిసిఎస్ లో పనిచేస్తున్న సమయంలో ఎలాంటి కేసులు దర్యాప్తు చేశాడనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేసిన కేసుల్లో బాధితులు, నిందితులను గుర్తించి విచారిస్తున్నారు. హై ప్రొఫైల్ కేసుల సెటిల్మెంట్లలో పలువురు డీసీపీ స్థాయి అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారు. డీసీపీలకు చెందిన ఆస్తులన్నీ బినామీ పేర్లతో ఉండడంతో ఆ బినామీల వివరాలు సేకరిస్తున్నారు. అవసరమైతే డీసీపీలను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉమామహేశ్వరరావు కస్టడీ శుక్రవారంతో ముగుస్తుంది. ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారు. ఉమామహేశ్వరరావు స్టేట్మెంట్ ఆధారంగా సంబంధిత పోలీస్ అధికారులను కూడా విచారించే అవకాశం ఉందట. ఇట్లాంటి దొంగలు ఉన్నారు చూడండి, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే కలంకం.